హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. బేసికల్గా స్పిరిచువల్ వేలో అడుగు పెడితే మన వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి అంటుంటారు. ఇప్పుడు చాలామంది కూడా సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు కూడా స్పిరిచువల్ వైపు అడుగులేస్తున్నారు. ఎందుకంటే మనందరం సంతోషంగా ఉండాలి, సెటిల్ అవ్వాలంటే ముఖ్యంగా కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటాం. బేసిక్గా స్పిరిచువల్ జోన్లోకి వెళ్తే మాత్రం పాజిటివ్ ఆరా ఉంటుంది అని అంటుంటారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. సో ఈరోజు ఏ విషయాల గురించి మనతో మాట్లాడబోతున్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ అండి. నమస్కారం సాయి గారు. సో మొత్తానికి మమ్మల్ని అందరినీ కూడా స్పిరిచువల్ వరల్డ్లోకి తీసుకొచ్చేసారు. అంటే అంటారు కదా, ఒక వ్యక్తి జీవితంలో మార్పులు వస్తే మార్పులు వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ట్రస్ట్ చేస్తారు అని అంటుంటారు కదా. సహవాస దోషం. సో అది మాకు బాగా, మా సుమన్ టీవీ ఆడియన్స్ కూడా అది బాగా అలవాటు అయిపోయింది. అండ్ దట్టు ఏంటంటే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 20 years పైనుంచి కూడా ఈ స్పిరిచువల్లో ఉన్నారు. ఒక 4 మాటలు చెప్పాలంటే మీరు ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే మీరు కొంచెం పాజిటివ్గా ఉండండి అంటుంటారు. ఎంత కష్టాలు వచ్చినా నెగిటివ్ ఉన్నా కూడా మీరు పాజిటివ్లోనే ఉండండి అని ధైర్యం చెప్తూ ఉంటారు. స్పిరిచువల్ గురువులు అందరూ కూడా ఇలాగే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీకు ఎక్కడ స్టార్ట్ అయింది జర్నీ? అంటే మీరు చెప్పారు చూడు, కష్టాలు వచ్చినప్పుడు పాజిటివ్గా ఉండాలని. ఆ కష్టాలు అనేవి నాకు 25 years బ్యాక్ స్టార్ట్ అయ్యాను. ఓకే. స్టార్ట్ అయినప్పుడు ఒక మనిషి మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. మనకు ధైర్యం చెప్పేవాళ్ళు మన దగ్గర 1 hour 2 hours 1 day ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకున్న ప్రాబ్లమ్స్ మనకు గుర్తు వస్తుంటాయి పదే. ఆ గుర్తు వచ్చినప్పుడు ఏమవుతామంటే మళ్ళీ మనము మన యొక్క సహనాన్ని కోల్పోవడము, మన యొక్క స్టేబుల్ని కోల్పోవడము, మానసిక ధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఏమంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది మెడిటేషన్. ఆ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనమంటే ఎవరో మనకు తెలుస్తుంది. మనమంటే ఎవరో మనకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెడిటేషన్లో మనకు ఆత్మతో కనెక్టింగ్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క కర్మకు మన గత జన్మలో చేసిన కొన్ని పనుల వల్ల ఇప్పుడు మనం ఏవైతే బాధలు ఇబ్బందులు ఇవన్నీ పడుతుంటామో గత జన్మ కర్మల యొక్క రిజల్ట్ కూడా ఉంటుంది. అవన్నీ మనకు తెలియదు. చాలామంది అంటుంటారు వాడు ఏదో చేశాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటారు చూడండి పెద్దలు. ఆ విధంగా అనమాట మనం ప్రజెంట్ చూస్తున్నాం, కానీ ఈ కష్టాలు, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లం అని ఇవన్నీ గతంలో మనం ఏం చేస్తే మన వరకు వచ్చినాయి అనేది మనం గుర్తించట్లేదు. ఇవన్నీ మనకి ఎక్కడ వీటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే స్పిరిచువల్ అండి. స్పిరిచువల్ కూడా అది కూడా ఎలాగంటే ధ్యానంతో స్టార్ట్ అవ్వాలి. ధ్యానంతో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సత్యం అనేది బోధపడుతుంది ఒక వ్యక్తికి. పరమాత్మ, ఆత్మ, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ మూడిట్లో ధ్యానంతో మమేకం అవుతాడో ఆత్మతో ఫస్ట్ అనుసంధానం అవుతాడు. ఆత్మతో ఎప్పుడైతే మమేకం అవుతామో పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది. పరమాత్మ తత్వం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో బయట చూడడానికి ఏది ఉండదు. ప్రతిదాన్ని మనం సాక్షిభూతంగా అంటాం చూడు, ఆ సాక్షిభూతంగా చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడో అక్కడ వచ్చిన ప్రతి కష్టం కూడా ఇది నాకేదో నేర్పించడానికి వచ్చింది, లేకపోతే ఫ్యూచర్లో నాకేదో మంచి జరగడానికి ఫస్ట్ ఇది వచ్చింది అనేది సత్యం అనేది బోధపడుతుంది అనమాట. ఆ విధంగా ఈ స్పిరిచువల్ జర్నీలోకి ఎంట్రీ అయ్యింది. సాయి గారు, ఓకే, ఏ పర్సన్కైనా అవును డబ్బు ఉండాలి, అవును, హెల్త్ బాగుండాలి, అవును, రిలేషన్స్ బాగుండాలి. అవును, ఈ 3 మెయిన్ కీలకం. అవును, అంటే మనిషి పుట్టుక వరకు చావు వరకు ఈ 3 చాలా కీ రోల్ ప్లే చేస్తుంటాయి. అవును. కానీ ఇప్పటికీ మనం హై క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, బిలో పావర్టీ పీపుల్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. ఒక వ్యక్తి ఏంటంటే అరే నేను ఎంత కష్టపడినా ఇంకా అదే కష్టాల్లో ఉన్నాను రా, అవును, నేను ఎంత మంచి చేసినా నేను మోసపోతున్నాను అవును, అని చెప్తుంటారు కొన్ని ఎగ్జాంపుల్స్. అవును. అసలు నిజంగానే ఒక పర్సన్ డబ్బు ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలంటే అసలు ఏం చేయాలి? ప్రతిసారి మీరు పంచభూతాలను నమ్ముకోండి, యూనివర్స్కి చెప్పుకోండి అంటుంటారు. మన ఇంట్లో మనుషులకే మనం ఏంటనేది పూర్తిగా చెప్పం. అలాంటిది అసలు యూనివర్స్కి చెప్తే యూనివర్స్ అన్నిటినీ ఏకం చేసి నిజంగానే మన కష్టాలను తొలగిస్తుంది. మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా తొలగిస్తుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక విషయం మాట్లాడుకున్నాం. ఒక 6 నెలలు సహవాస దోషం వేస్తే నువ్వు నేను అవుతాను, నేను నువ్వు అవుతాం ఉంటుంది. అంటే ఒకరి అలవాట్లు ఒకరికి వస్తాయి లేదా. ఆ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యూనివర్స్ కన్సెంట్ అయిపోతాడో టోటల్ అక్కడ యూనివర్స్ చూసుకుంటుంది. మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనివర్స్ కనెక్ట్ అయ్యే కంటే ముందు మనకు మనం కనెక్ట్ అవ్వాలి. ప్రతి వ్యక్తి వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు బయట ఎలాగున్నారంటే ఒక ప్రాబ్లం వస్తే దాన్ని 100 మంది దగ్గర షేర్ చేసుకుంటారు.
పోనీ 100 మంది దగ్గర నుండి వీళ్ళకి ఏమన్నా రిజల్ట్ వస్తుందంటే రాదు. ప్రతి ఒక్కరు చూడండి, మనకి ఏదైనా సమస్య వచ్చిందని చెప్పుకుంటే సానుభూతి చూపిస్తారు, కానీ మన వరకు వచ్చి దానికి పరిష్కారం చూపించరు. ఆ పరిష్కారం అనేది మన లోపల ఉంది, అది తెలియదు. అవును, లోపల ఉన్నదాన్ని ఎలా పట్టుకోవాలంటే ధ్యానంతో పట్టుకోవాలి. ఒకసారి ధ్యానం కూర్చున్నాం అనుకోండి, రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలా పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే యూనివర్స్కి అనేది అసెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, రోజువారీ పనులు చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఏదో ఒక రోజు ఆ పని పైన ఆయనకి ఫోన్ మాట్లాడుకుంటూ ఆ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్తూ ఉంటాం. వెళ్ళే చోటు చూడండి, మన బైక్ కావచ్చు, కార్ కావచ్చు, డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాము. కాల్ వచ్చింది అనుకోండి, కాల్ లిఫ్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ మనం వెళ్ళే ప్లేస్కి చేరుకుంటామో లేదు. సేమ్ అలాగండి, మనకి యూనివర్స్కి మనం కనెక్ట్ అయ్యామనుకోండి, మనం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, రిలేషన్ యొక్క ప్రాబ్లం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, హెల్త్ ప్రాబ్లం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం యూనివర్స్ చూసుకుంటుంది. ఫస్ట్ మనిషి చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే యూనివర్స్కి అసెండ్ అవ్వాలి. ఆ యూనివర్స్కి అసెండ్ ఎలా అవ్వాలో తెలియదు కాబట్టి మనిషికి ఇన్ని సమస్యలు. యూనివర్స్కి అసెండ్ అయ్యే కంటే ముందు ఇప్పుడు నా సమస్యలు నాకు తెలిసి ఉంటాయి. ఆ సమస్యలు నాకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే ఆత్మతో ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. ఆత్మకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆత్మ అనేది మనకి యూనివర్స్కి దారి చూపిస్తుంది. పంచభూతాలు మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. పంచభూతాలు లేని స్థలం అంటే ఎక్కడ ఉండదు కదా. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి పంచభూతాలు ఉంటాయి. ఒక్కసారి వాటితో అనుసంధానమై మమేకమవ్వండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగాలన్నా, వాళ్ళ యొక్క హెల్త్ బాగుండాలన్నా, రిలేషన్ కూడా బాగుండాలని కూడా 100% రిజల్ట్ ఉంటుందండి. మన మనిషి చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలని ఆలోచన చేస్తున్నాడు, కానీ దానికి పూర్తి పరిష్కారం వైపు వెళ్ళట్లేదండి. ఓకే, అయితే మొత్తానికి ఈ 3 కలగాలంటే ఖచ్చితంగా యూనివర్స్ని నమ్ముకోవాలంటారు. సాధ్యం అవుతుందంటారు? సాధ్యమండి. సక్సెస్ రేట్ ఎంత అంటే ఏం చెప్తారు? మీరు చెప్పిన మాటలో సక్సెస్ రేట్ ఎంత అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే 100% ఉంటుందండి. ఇప్పుడు మా దగ్గర దాదాపు అంటే మనం క్లాసులు కండక్ట్ చేయడానికి కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తారు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ వస్తారు. అంటే 3 సంవత్సరాలు ఏదో ఒక సమస్యతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకు మనం మాట్లాడుకున్నాము గత జన్మ కర్మలు, అవి ఎన్ని జన్మలున్నా మనం వదిలిపెట్టవు. ఈ పంచభూతాలకు మమేకమై మన యొక్క కర్మల నుండి ఎలా బయటపడాలి అనేది కూడా మనకు ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ ప్రోగ్రాంలో వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లము, తర్వాత హెల్త్ ప్రాబ్లము, ఈ రిలేషన్ ప్రాబ్లమ్ని మొత్తం అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మొత్తానికి ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. అవునండి. సో దాని డీటెయిల్స్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ స్టార్ట్ చేసామండి. ఇంకా ఇప్పుడు ప్రతి వ్యక్తికి 3 ప్రాబ్లమ్స్ అని చెప్పాం కదా, మనీ, రిలేషన్, హెల్త్. ఈ 3 ప్రాబ్లంకి ఎటువంటి సమస్యకు పరిష్కారం కావాలన్నా స్పిరిచువల్ వేలో పంచభూతాలు నమ్ముకొని మనం చెప్పే క్లాసులకు అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మా యొక్క స్టాఫ్ అనేది మీకు అవైలబుల్ ఉంది. ఓకే.